ఒక పాత 3 అంతస్తుల భవనం. ఎప్పటినుంచో ఎవరూ అడుగుపెట్టని భయంకరమైన స్థలం. ఆ భవనం ముందు రోడ్డుపై ఒక వ్యక్తి కారులో వెళ్తూ ఉంటాడు. ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చేసరికి కారు ఒక్కసారిగా ఆగిపోతుంది. ఎంత ప్రయత్నించినా స్టార్ట్ అవ్వదు. ఆ వ్యక్తి కార్ డోర్ ఓపెన్ చేసి బయటకు దిగుతాడు. చుట్టుపక్కల ఎవరూ లేరు. రోడ్డు ఖాళీగా ఉంది. ఫోన్ తీసి కాల్ చేయబోతే సిగ్నల్ లేదు. అప్పుడే ఆ పాత బిల్డింగ్ లోపల నుంచి గట్టిగా అరుపు వినిపించింది. కాపాడండి, కాపాడండి. ఆ శబ్దం విన్న వెంటనే ఆ వ్యక్తి ఆ బిల్డింగ్ లోపలికి పరిగెత్తుతాడు. లోపల అడుగు పెట్టగానే తలుపులు ఆటోమేటిక్గా మూసుకుపోతాయి. వెంటనే చీకట్లో భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి. నీడ లాంటి రూపాలు వెనకవైపు కదులుతున్నాయి. ఆ వ్యక్తి చేతిలో మొబైల్ లైట్ వేసి భవనం అంతా వెతుకుతాడు. గోడలపై గీతలు, రక్తపు మరకలు, పాడైపోయిన కుర్చీలు కనిపిస్తాయి. ప్రతి అడుగు భయాన్ని పెంచుతుంది. అతని ముఖం మీద చెమట, కళ్లలో భయం. అప్పుడే వెనుక నుండి ఒక తేలికపాటి చప్పుళ్ళు. అతను వెనక్కి తిరిగి చూడగానే ఒక స్త్రీ నీడ కనిపిస్తుంది. జుట్టు విరబోసుకుని పాత 3 అంతస్తుల భవనం నిండిపోయి భయంకరంగా నవ్వుతుంది. ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కాని ఒక్కసారిగా ఆ స్త్రీ ఎదురుగా కనిపిస్తుంది. ఆమె కేకతో గోడలు కూడా కంపిస్తాయి. అతని ముఖంలో భయం, తరువాత ఒక కాంతి, ఆ తరువాత చీకటి మాత్రమే. రాత్రి నిశ్శబ్దంగా ఉంది. ఆ పాత భవనం లైట్లు మొత్తం ఆఫ్ అయిపోయాయి. చుట్టూ చీకటి, గాలి, నిశ్శబ్దం. ఆ భవనం మళ్లీ నిర్మానుషంగా మారిపోయింది.